శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా కథతో మీ ముందుకొచ్చాను. కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. ఆ రోజు 60 సంవత్సరాది పండగ. పొద్దుటే రేడియోలో మంగళ వాయిద్యం వినిపిస్తుంది. ఊరంతా కళకళ్లాడుతుంది. మా వంటవాడు హడావిడిగా నా దగ్గరకు వచ్చి, అమ్మగారు ఈ రోజు తమిళ ఉగాది టిఫిన్ ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారా, మామూలేనా? పెద్దమ్మగారు నిన్నే చెప్పారు దండిగా టిఫిన్లు పిండి వంటలు చేయాలరా అని. అయ్యగారికి ఏం కావాలో, చిన్నయ్య గారికి ఏం కావాలో అడిగి చెయ్యి. వాళ్ళందరినీ రాత్రి అడిగానమ్మా. అమ్మగారిని అడగమన్నారు అయ్యగారు. దోశలు, కొబ్బరి చట్నీ, వడలు చేయమన్నారు చిన్నయ్య గారు. అన్నట్లు మా అత్తగారి అక్కగారి అల్లుడు గారు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారే, ఆయన గారి టిఫిన్ ఏం తీసుకుంటారో అడగలేదా? అడిగానమ్మా. ఆయన చెప్పాడు నాకు అవన్నీ వద్దు, బెడ్డు, బెటరు, జేము ఉంటే చాలన్నాడు. వంటవాడు చెప్పింది విని నాకు పక్కన నవ్వొచ్చింది. బ్రెడ్ ని బెడ్డు అన్నందుకు. కొంతకాలం క్రితం ఒక రోజు నేను ఒక పిక్చర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు భోజనాల సమయంలో ఆ పిక్చర్ లో యాక్ట్ చేయడానికి వచ్చిన బెంగళూరు హీరోయిన్ తల్లి దగ్గర ఆ పిక్చర్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, ఏమండి మీ అమ్మాయి గారికి ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు. ఒక్కటి వద్దు, మా అమ్మాయికి ఒక బెడ్ ఉంటే చాలు అన్నది హీరోయిన్ తల్లి. అది విన్న నేను పక్కన ఉన్న వాళ్ళు బలవంతంగా నవ్వాపుకున్నాం. హీరోయిన్ తల్లి చెప్పింది అర్థం కాని ఆ ప్రొడక్షన్ మేనేజర్ వెలవెలబోతూ, ఒక్క బెడ్ చాలా అమ్మ, 2 తెప్పించేదా అని అడిగారు. మా అమ్మాయికి పెద్ద బెడ్ ఒకటి చాలు, ఇద్దరికీ సరిపోతుంది. ఈసారి ఆపుకోలేక చుట్టూ ఉన్న వాళ్ళు గొల్లు నవ్వేశారు. అప్పటి కాస్త అర్థమైన ప్రొడక్షన్ మేనేజర్ నవ్వు బిగపట్టుకుని, అమ్మా నేను అడిగేది లంచ్ భోజనం, మీ అమ్మాయి గారు ఏం చేస్తారు అని. అదేనయ్యా నేను చెప్పింది, మా పిల్లకు ఒక బెడ్ ఉంటే చాలన్నానుగా. అక్కడున్న వాళ్ళు నవ్వడం చూసి హీరోయిన్ తల్లి కాస్త కోపంగా, ఎందుకు ఆగుతారు, మీరంతా బెడ్ తినరా అని అడిగింది. బెడ్ తినేది కాదు, పడుకునేది అని మళ్ళీ ఒకసారి అందరూ నవ్వడంతో అప్పుడే షార్ట్ పూర్తి చేసి అక్కడికి వచ్చిన హీరోయిన్ అంతా విని తల్లిని చీవాట్లు పెట్టింది. ఎందుకమ్మా నవ్వారు అని అడిగాడు వంటవాడు. ఏదో గుర్తుకొచ్చి నవ్వాలే, నీకు ఇప్పుడు ఏం కావాలి వంటకి అని అడిగా. కూరగాయలమ్మా, ఇంట్లో టమాటా కూడా లేదు, సాంబార్ చేద్దామంటే. సరే తెప్పిస్తాలే, పనివాడిని పంపి అని నేను అంటుండగానే మా అత్తగారు ఒరే సుందరం అంటూ కేకేశారు. వంటవాడు అదిరిపడి, వస్తున్నా పెద్దమ్మగారు అంటూ ఆమె దగ్గరికి చిన్న పరుగు తీశాడు పెరటివైపు. ఆ రోజు 60 సంవత్సరాలైనా మా అత్తగారు మధురాంతకంలో పుట్టి చెంగల్పట్టులో పెరిగినందువల్ల, 60 సంప్రదాయం బాగా అలవాటైనందువల్ల 60 సంవత్సరాది పండగ కూడా ఆమె తెలుగు ఉగాదిలాగే లెక్కగా జరుపుకుంటుంది. వంటవాడు సుందరం చేతులు కట్టుకుని, పెద్దమ్మగారు ఏం చేయమంటారు వంట? ఏం చేయమని అడుగుతావేమిట్రా, ఈ రోజు ఏం రోజు అని గర్జించారు. షష్ఠి అన్నాడు తిథులు లెక్క పెట్టే వంటవాడు. షష్ఠి కాదురా ముష్టి, ఈ రోజు 60 సంవత్సరాదిరా. నా చిన్నతనంలో ఎంతో బాగా జరుపుకునేవాళ్ళం చెంగల్పట్టులో. ఎన్ని పిండి వంటలు చేసేది మా అమ్మగారు, ఎన్ని దేవాలయాలకు వెళ్లి వచ్చేవాళ్ళం. అబ్బో, మరి తెలుగు సంవత్సరాది పండుగ చేసుకునేవారు కాదా అని అడిగాను నేను 60 దేశాన్ని పొగిడే మా అత్తగారితో. ఏదో పెళ్ళయ్యాక అత్తగారింటి ఆచారం కనుక పండగ చేసుకునే వాళ్ళం గాని నాకు 60 సంవత్సరాది పండగే అలవాటురా. మరి తెలుగు సంవత్సరాది పండుగ చేసుకునేవారు కాదా 60 దేశాన్ని పొగిడే మా అత్తగారితో వంటవాడు అడిగాడు. ఏదో పెళ్ళయ్యాక అత్తగారింటి ఆచారం గనక పండగ చేసుకునే వాళ్ళం, కానీ నాకు 60 సంవత్సరాది పండగే అలవాటురా. ఆలయాలు, ఆచారాలు 60 దేశంలో ఉన్నట్టు మన ఆంధ్రదేశంలో పాటించడం తక్కువరా. పైగా ఈ కాలం పిల్లలు అస్సలు పట్టించుకోరు పండగలంటే. అన్నట్లు ఒరే సుందరం, వేపపు పచ్చడి చేయాలరా, ముందు చేదు తీపి తినాలరా ఈ రోజు, ఆ తర్వాతే పిల్లలకు టిఫిన్ ఇవ్వు అన్నారు మా అత్తగారు తిరుచున్న నామం పెట్టుకుంటూ. ఆమె చెప్పింది విన్న వంటవాడి గొంతులో వెలక్కాయ పడ్డది. పెద్దమ్మగారు, వేప పువ్వు కూరగాయల మార్కెట్లో దొరుకుతుందా అని అడిగాడు నీళ్లు నములుతూ. చీచి, నోర్ముయి, తాటి చెట్టంత వేప చెట్టు మన ఇంటి ముందు పెట్టుకుని వేప పువ్వు కోసం ఎక్కడికో వెళ్లడం ఎందుకురా? అది విన్న వంటవాడి గుండెల్లో రాయి పడ్డది. అది కాదు అమ్మగారు, అయ్యగారు, చిన్నయ్య గారు అర్జెంటుగా టిఫిన్ కావాలంటే ఎట్లా, మరి మీరేమో చేదు తీపి అంటున్నారు అని నచ్చాడు వంటవాడు. అయితే ముందు నువ్వు ఆ వేప చెట్టు ఎక్కి కాస్త వేప పువ్వు కోసివన్నారు మా అత్తగారు మా ఇంటి ముందున్న తాటి చెట్టంత వేప చెట్టు చూపిస్తూ. ఆ మాట విన్న వంటవాడు హడలెత్తిపోతూ, అమ్మో ఈ తాటి చెట్టు నేను ఎక్కలేను తల్లి, నా మోకాళ్ళ నొప్పులతో, ఇంకేమైనా ఉందా, నా వల్ల కాదు అన్నాడు ఏడు ముఖంతో. అందుకేరా గట్టిపప్పు, బంగాళదుంపలు ఎక్కువగా తినకరా, వాతం బలిసి ఒళ్ళొస్తుంది అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. దానితో నువ్వు పొద్దుటే కాఫీ తాగవాయా, చెంబుడు పాలు గుటకాయ స్వాహా చేస్తుంటివి, మరి దొందవళ్ళు మోకాళ్ళ నొప్పులు రావు అన్నారు మా అత్తగారు. పెద్దమ్మగారు, తమరెప్పుడు నా తిండినే విమర్శిస్తారు. తమతో పాటే తమరు పుచ్చుకున్న పాలే నేను పుచ్చుకుంటున్నాను. టమాటో పప్పు, బంగాళదుంపల కూర చిన్నయ్య గారికి ఇష్టమని తమరే రోజు చేయమంటే చేస్తున్నాను. తమరు అవే భోంచేస్తున్నారు. తమరు తినంగా మిగిలిందే నేను తింటున్నాను. నాకంటూ నేను ఏది స్పెషల్ గా చేసుకోవడం లేదు కదా అంటూ నీళ్లు రాని కండ్లు పై అంగవస్త్రంతో తుడుచుకోబోయాడు. సరే సరే ఆపు నీ సోదా, మరి వేప పువ్వు మాటేమిటి, ఎట్లారా? ఇప్పుడు మన తోట పనివాడు ఈ రోజు పండగని సెలవు పెట్టాడాయా, 10 గంటల పైన గాని మన మేనేజర్ రాడు, పైగా పండగాయా అన్నట్టు ఈ రోజు వస్తాడో రాడో. ఓ పని చేయరా అన్నారు మా అత్తగారికి ఏదో బ్రిలియంట్ ఐడియా తట్టి. ఏం చేయమంటారు పెద్దమ్మ గారు? మన పక్కింటి ఆచార్య గారి వేప చెట్టు కొమ్మ మన వెనక డాబా మీదకి వంగింది.
దొరికింది. నువ్వు మన డాబా పిట్టగోడు మీదకి ఎక్కి ఆ పక్కింటి వాళ్ళ చెట్టు కొమ్మలో వేప పువ్వు కాస్తైనా దొరుకుతుంది శాస్త్రానికి కోసివరా అన్నారు మా అత్తగారు. ఆమె చెప్పింది విన్న వంటవాడు గాబరా పడిపోతూ, వద్దు పెద్దమ్మ గారు వద్దు, మన పక్కింటి ఆచార్యుల గారి పెద్దబ్బాయి అసలే దుష్టుడు, మీకు గుర్తుందా? మొన్న వాళ్ళ కొబ్బరి చెట్టు ఆకు వంగి మన కారు షెడ్ లోంచి కారు తీస్తుంటే కారు మీద పడి గీరలు పడుతోందని అయ్యగారు దాన్ని కొట్టి వాళ్ళ కాంపౌండ్ లో పడేయమంటే మన తోటవాడు ఆ కొబ్బరాకు వాళ్ళ నడకుండా కొట్టాడని ఆ దుష్టుడు తక్షణం ఆవేశంతో మన పూల చెట్టు కొమ్మ వాళ్ళ పెరట్లో దాకా వెళ్ళిందని కత్తి తీసుకొచ్చి సగం చెట్టు నరికేశాడు కదమ్మా. ఇప్పుడు నేను డాబా పెట్టగోడ మీదకి ఎక్కి వాళ్ళ ఇంటి వేప చెట్టు కొమ్మ పట్టుకుంటే నాగతి అని ఏడుపు ముఖం పెట్టిన వంటవాడికి మా అత్తగారు ధైర్యం చెప్తూ, పెళ్ళాం ఆ వెధవను విడిచిపెట్టిపోయిందన్న ఏడుపుతో ఆ కోపం అంతా కక్కుతుంటాడ్రా గోచి వెధవ, ఆ బండ వెధవతో ఏ పెళ్ళాం కాపురం చేస్తుందిరా? 10 ఏళ్ల నుంచి చూస్తున్నా వాడు పంచె కట్టుకున్న పాపాను పోలేదు. జానెడు గోచితో ఎప్పుడు చూసినా పెరట్లో గొడ్లల్లో గొడ్డులాగా తిరుగుతుంటాడు. వాడిని చూసి భయపడతావేంటి? పద నీకేం భయం లేదు, కొమ్మ పట్టుకుంటే వాడి సొమ్మేం పోదులే అంటూ భయంతో వణుకుతున్న వంటవాడిని మెల్లిగా పిట్టగోడ ఎక్కించారు. వంటవాడు దైవం మీద భారమేసి తన లావుపాటి శరీరాన్ని అంచెలంచెలుగా పిట్టగోడ మీదకి చేరి డాబా మీద మిలిటరీ ఆఫీసర్ మాదిరిగా నిలబడ్డ మా అత్తగారిని వెనక్కి తిరిగి దీనంగా ఒకసారి చూసి తలపైన అందేంత దూరంలో ఉన్న వేప చెట్టు కొమ్మను ఒడిసి పట్టుకుని గట్టిగా వాటేసుకున్నాడు. అదే సమయంలో పక్కింటి ఆచార్ల పెద్ద కొడుకు గోచితో వేప పువ్వు కోసం చేతిలో కత్తితో అదే చెట్టు ఎక్కాడు. వంటవాడు వాళ్ళ వేప చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని ఉండడం చూసి కోపంతో తక్షణం చేతిలో ఉన్న కత్తితో ఆ కొమ్మను నరికాడు. కత్తివేటుకి సగం తెగిన కొమ్మ వంటవాడి బరువుకి వాళ్ళ పెరట్లోకి వంగిపోయింది. వంగిన కొమ్మను పట్టుకుని ఉన్న వంటవాడు వాళ్ళ పెరట్లోకి మా పిట్టగోడికి మధ్య త్రిశంకులా వెళ్లాడుతూ భయంతో గడగడలాడిపోతూ, ఓ పెద్దమ్మగారు నన్ను రక్షించండి, కాపాడండి, ఈ దుర్మార్గుడి చేతిలో కత్తి ఉందమ్మా, ఈ దుష్టుడి సంగతి తెలిసి నన్ను వీడి పాల పడేశారే అంటూ వాడు వాపోతూ ఉంటే పక్కింటి దుష్టుడు మండిపోతూ, ఏంటి నేను దుష్టుని దుర్మార్గుడినా? దొంగతనంగా మా పెరట్లో ఉన్న వేప చెట్టు పువ్వు కోసుకోవడానికి వచ్చిన మీరు యోగ్యులా? ఏం పెద్దమ్మగారు ఇంత వయసు వచ్చి మీకు ఇదేం బుద్ధండి, మీ వంటవాడికి దొంగతనం నేర్పారే అని పక్కింటి ఆచార్ల గారి దుష్టుడైన పెద్ద కొడుకు గట్టిగా కేకలేయడం మొదలు పెట్టేసరికి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు డాబాల మీదకెక్కి చూడటం వినటం మా అత్తగారు చూశారు. ఇలాంటి సమయాల్లో పరువు కోసం మా అత్తగారు తన తప్పు అమాంతంగా ఎదుటి వాళ్ళ మీదకి తోసి తాను తప్పుకోవడం ఆమెకు అలవాటే కనుక, ఎవర్రా దొంగతనం నేర్పింది, పెద్ద చిన్న లేకుండా వాగుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గోజీ వెధవ, ఏదో మా వంటవాడు తెలియక పొరపాటును మీ వేప చెట్టు కొమ్మ పట్టుకున్నాడు, వద్దురా అంటే ఈ బండ వెధవ వింటేనా అని మా అత్తగారు వంటవాడి మీద అభాండం వేసేసరికి కొమ్మ పట్టుకుని గబ్బిలల్లా వెళ్లాడుతున్న వంటవాడు, అన్యాయం పెద్దమ్మ గారు, నా మీద అభాండం వేస్తున్నారు, మీరే కదమ్మా వేపు కొయ్యమన్నది అని ఆక్రోశంతో అరిచాడు. చీ నోర్ముయి చేతగాని వెధవా, నేనెందుకు నిన్ను వెళ్లి వేపు పనిగట్టుకుని కొయ్యమంటాన్రా లబోడా వెధవ, మా ఇంట్లో వేప చెట్టు లేకపోతేగా, లక్షణంగా మా ఇంటి ముందున్న వేప చెట్టు ఆకు కనిపించకుండా వేప పువ్వుతో కళకళ్లాడుతున్న మా చెట్టు విడిచిపెట్టి పోయి వీళ్ల మురికి దొడ్లో ఉన్న ఈ వేప చెట్టు పువ్వు కోయమంటానికి నాకేం కర్మరా అని మా అత్తగారు చెప్తుంటే అంతా విన్న ఆచార్యుల గారి కొడుకు, అవునరా పెద్దామ ఆమె చెప్పింది నిజమే కదా, వాళ్ళింట్లో పెద్ద వేప చెట్టు, ఈ వంటాయనే అంత పెద్ద చెట్టు ఎక్కలేక ఈ పని చేసుకుంటాడు, పోన్లే అతను పెద్దవాడు ఈసారికి వదిలేయని చెప్పి లోపలికి వెళ్లాడు. చుట్టుపక్కల డాబాల మీద నిలబడి విషయం అంతా విన్నవాళ్లు, ఆయన ఈ వంటవాడికి ఇదేం పాడు బుద్ధి, పైగా పెద్దామ కొయ్యమందని అబద్ధాలు చెప్తున్నాడు, మంచి వంటవాడే అని వంటవాడు సుందరాన్ని తిడుతూ ఎవరి దోన వాళ్లు ఇళ్లలోకి పోయారు. హరిహరి నాకేమిటి అపవాదు, నాకెందుకు అవస్థ, ఒరే సన్నాసి నన్ను వదలరా, నీకు దండం పెడతాను, నన్ను కిందికి దించరా. అది విన్న ఆచార్యుల గారి పెద్ద కొడుకు, నిన్ను దించను పడేస్తాను అంటూ వేలాడుతున్న మిగతా సగం కొమ్మను కత్తితో నరికేశాడు. 12 అడుగుల ఎత్తు నుంచి వంటవాడు కొమ్మతో సహా కింద ఉన్న గొడ్లు తాగే కుడి తొట్లో దబ్బున పడ్డాడు. చచ్చాను బాబోయ్ అని ఒక గావుకేక పెట్టి తొట్లోంచి లేవలేక విలవిల్లాడుతున్న వంటవాడిని పక్కింటి గోచివాడే వంటవాడి 2 చేతులు పట్టుకుని బయటికి లాగాడు. ఒంటి నిండా టమాటో తొక్కలు, మిరపకాయ తోళ్లు, కొత్తిమీర, కరేపాకు, కంచాలు కడిగిన అన్నం మెతుకులతో బీభత్సంగా నడుం పట్టుకుని పడుతూ లేస్తూ నడవలేక నడుస్తూ మా ఇంట్లోకి వచ్చిన వంటవాడిని చూసి, ఏమిట్రా అంట్ల వెధవా, ఏమిట్రా ఈ అవతారం, పండగ పూట మీరు కట్టుకున్న పుణ్యమే కదమ్మా అన్నాడు హీనస్వరంతో వంటవాడు. సరే అదంతా ఇప్పుడెందుకులే, వాగుడు మానేసి వెళ్లి స్నానం చేసి త్వరగా పిల్లలకి టిఫిన్ తయారు చెయ్యి, పిండి వంటలు వంట ఏం చేయాలో నేను చెప్తా అని అత్తగారు పురమాయిస్తూ ఉంటే, ఓ పెద్దమ్మ గారు నా వల్ల కాదు, ఈ రోజు వంట నేనేమీ చేయలేను, నా ఒంట్లో ఎముకలన్నీ విరిగినట్టు పోట్లు, నీ ఒంట్లో విరగడానికి ఎముకలు ఎక్కడున్నాయిరా, నీ ఒంటి నిండా కండలేగా ఉండేది, పెద్దమ్మ గారు మీ దిష్టితోటే నా శరీరానికి గతి పట్టింది, ఆ దుర్మార్గుడు కొమ్మ నరికినప్పుడు కింద కుడి తొట్లో పడబట్టి బతికాను, లేకపోతే ఏమయ్యేదిరా, కింద పేర్చి ఉన్న ఇటుకల మీద పడేవాడివి, అంతేగా ఇటుకలే గాని బండరాళ్లు కావుగా, దొంగవేషా లేకుండా త్వరగా స్నానం చేసి వంట పని చూడు. అమ్మో నా వల్ల కాదు, నన్ను మీరు పనిలోంచి తీసేసినా పర్వాలేదు, నా నడుం పట్టేసింది, నేనే పని చేయలేను, మీ ఇష్టం, నే పోయి డాక్టర్ కి చూపి ఈ నొప్పులకి మందేదైనా ఇస్తాడేమో వేసుకుని వస్తా అంటూ వంటవాడు స్నానానికి పెరట్లో ఉన్న బావి దగ్గరికి మెల్లిగా వెళ్లాడు. ఓ నీతాడు తెగ, పండగ నాడే నీ నడుం పట్టుకుపోవాలా, సరే ఈ పూటకి వంట నేను చేయాలన్నమాట, సరే ముందు పిల్లలకి టిఫిన్ చేయాలి అంటూ హడావిడిగా వంటింటి వైపు వెళ్తున్న మా అత్తగారితో పిల్లవాడు, నో నానమ్మ
అంకుల్ తో మేము బ్రెడ్ బటర్ జామ్ తినేసాం. నో భోజనం ఈ రోజు మన ఇంట్లో. మేము మా ఫ్రెండ్స్ ఇళ్లకి భోజనాలకు వెళ్తున్నాం. పాపం వంటవాడిని డాక్టర్ దగ్గర పోయిరాని పూర్ ఫెలో అన్నాడు మా అబ్బాయి. అయితే నా ఒక్కదానికేనా వంట? అయ్యో నా తలరాత. ఈ ఏడాది 60 సంవత్సరాది అరువు భోజనాలు పెట్టిస్తోందన్నమాట అంటూ వంటింటి వైపు నీరసంగా వెళ్లారు మా అత్తగారు. విన్నారుగా ఈ అత్తగారు 60 సంవత్సరాది అనే సరదా కథను. వచ్చే వారం మరో సరదా ముచ్చటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.